బారిన పడవచ్చు, ఏదైనా మనం కోల్పోవచ్చు. కానీ సమస్తాన్ని మనకు సాధ్యపరిచే దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం ఎన్నడూ కోల్పోకూడదు. డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పుల పాలై ఉండొచ్చు నువ్వు. శరీరంలో సత్తువంతా కోల్పోయి రోగాల పాలై ఉండొచ్చు నువ్వు. కుటుంబంలో విపరీతమైన కలతలతో నిండిపోయి ఉండొచ్చు నువ్వు. అనవసరపు కేసులు నీ నెత్తిన పడి ఉండొచ్చు. లేదా భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా రకరకాల సమస్యలతో నువ్వు సతమతమవుతూ ఉండొచ్చు. కానీ ఎన్ని విధాలను నువ్వు నలుగుతున్నప్పటికీ ఒక్క విషయాన్ని నువ్వు జాగ్రత్త పడగలిగితే అవన్నీ మరలా చక్కదిద్దబడతాయి అనేది దేవుడు తన గ్రంథంలో ఇచ్చినటువంటి సాక్ష్యం. రకరకాల సమస్యలతో యేబు సతమతమయ్యాడు. ఆస్తులు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, దాసదాసి జనాంగం కోల్పోయాడు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, పశువుల్ని కోల్పోయాడు, పొలములు కోల్పోయాడు, చివరికి తన బాడీలో, తన శరీరంలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇన్ని కోల్పోయి ఆఖరికి భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. అన్ని బాగున్నప్పుడు ఎంతో హత్తుకున్న భార్య ఆయన దేహం రోగగ్రస్తమై కలిగినవన్నీ కోల్పోయినప్పుడు దేవుణ్ణి తిట్టి చావు అనే పదం వాడింది. అంటే భర్త మరణాన్ని కోరుకుంది భార్య, అంటే ఆమె ప్రేమ కూడా అతను కోల్పోయాడు. అన్ని కోల్పోయినా ఒక్కటి మాత్రం గట్టిగా చేపట్టాడు, అదేంటంటే దేవుని యందలి విశ్వాసం.